జరిగింది అనేది కూడా సిట్ తన రిమాండ్ రిపోర్ట్లో పేర్కొంది. అదేవిధంగా ఈ కేసు మొత్తంలో కూడా 62 కోట్ల రూపాయలు ఇప్పటికే వివిధ అకౌంట్ల నుంచి, అంటే ఇప్పటికే అరెస్ట్ అయ్యి తమ రిమాండ్లో ఉండే నిందితుల అకౌంట్ల నుంచి 62 కోట్ల రూపాయలు కూడా తాము స్వాధీనం చేసుకున్నాము అని కూడా మరో అంశాన్ని స్పష్టంగా పేర్కొంది. అదేవిధంగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి చెందిన పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్కి 5 కోట్ల రూపాయల ఫండ్స్ ఎన్రూట్ అయ్యాయి అని, అదేవిధంగా శివశక్తి డైరీ ఏదైతే ఉందో ఆ డైరీకి కూడా ఫండ్స్ ఎన్రూట్ అయ్యాయి, ఇందులో మొత్తం కూడా వాళ్ళ కుటుంబ సభ్యులే పార్ట్నర్స్గా ఉన్నారు అనేది కూడా సిట్ మరో అభియోగాన్ని పేర్కొంది. అంటే సిట్ పేర్కొన్న ఈ అంశాలన్నింటినీ కూడా కన్ఫర్మ్ చేసుకొని సిటీ ఇన్వెస్టిగేషన్ ఫర్దర్గా ముందుకెళ్ళి అల్టిమేట్ బెనిఫిషరీ ఎవరైతే అంతిమ లబ్ధిదారుడు ఉన్నారో అతన్ని తెలుసుకోవాలి అంటే తప్పనిసరిగా ఇతని కస్టోడియల్ ఇంట్రాగేషన్ అవసరము అనేది సిట్ అభిప్రాయపడుతుంది. రేపు ఉదయమే సిట్ విజయవాడ ఏసీబీ కోర్టులో మిథున్ రెడ్డిని, అదే ట్రయల్ కోర్టు కావడంతో అక్కడే మిథున్ రెడ్డికి సంబంధించి ఆయనది కస్టడీ పిటిషన్ని దాఖలు చేయాల్సింది. మరోవైపు ఇంకొక కీలకమైన అంశం మనం డిస్కస్ చేద్దాం. మీరు అన్నట్లుగా రేపు ఆయన్ని కస్టడీ కోర్టు కూడా పిటిషన్ వేయబోతున్నారు. ఇంకొక వైపు రేపు అప్పట్లో డిప్యూటీ సీఎంగా ఏదైతే మొత్తం మద్యం పాలసీలో ఆయన భాగస్వాములు అయ్యారా, లేకపోతే కేవలం ఆయనకు సమాచారమే ఇచ్చారా, నారాయణ స్వామి పరిస్థితి ఏందో కూడా విచారించబోతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి నారాయణ స్వామి విచారణ, మిథున్ రెడ్డి కస్టడీ విచారణ తర్వాత నేరుగా ఫైనల్ లబ్ధిదారు దగ్గరికి వెళ్ళబోతున్నారా? ఈ లోపే ఈడీ కూడా రంగంలో దిగబోతోంది. ఒక చిన్న బ్రేక్ తర్వాత డిస్కస్ చేద్దాం. లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి విజయవాడ ఏసీపీ కోర్టు ఆగస్టు 1 వరకు రిమాండ్ విధించింది. ఆయన్ను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించనున్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ఇన్పుట్ ఇన్ఛార్జ్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి. యామిని, రాజంపేట పార్లమెంటు సభ్యుడు వైఎస్ఆర్సీపీ లోక్సభ నాయకుడైనటువంటి మిథున్ రెడ్డికి కొద్దిసేపటి క్రితమే విజయవాడ ఏసీబీ కోర్టు ఆయన్ను ఏదైతే ఇప్పటి వరకు ఆయనకు ఏదైతే అవకాశం ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయనకు రిమాండ్ విధించి ఎక్కడికి తరలిస్తారనే దానిపైన ఉత్కంఠ నెలకొంది. ఆయనకైతే మాత్రం రిమాండ్ విధించింది. రాజమండ్రి సెంట్రల్ జైలుకు ఆయన్ను తరలించాలని కూడా ఆదేశించినట్లుగా మనకు స్పష్టంగా తెలుస్తోంది. ప్రధానంగా చూసినప్పుడు లిక్కర్ స్కామ్ కేసులో A4గా మిథున్ రెడ్డి ఉన్నారు. మిథున్ రెడ్డి చివరి వరకు కూడా ఆయన ముందస్తు బెయిల్ పొందేందుకు ప్రయత్నం చేశారు. హైకోర్టులో ప్రయత్నించినప్పటికీ వీలు కాలేదు. సుప్రీంకోర్టు వరకు వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టు కూడా ఆయన పిటిషన్ను తోసిపుచ్చిన తర్వాత సిట్ ముందుకు విచారణకు రావడం, దాదాపు 5 గంటల పైగా విచారించిన తర్వాత ఆయన్ను అరెస్ట్ చేసినట్లుగా నిన్న రాత్రి 8 గంటల సమయంలో ప్రకటించారు. ఆ తర్వాత ఆయన్ను ఏదైతే రాత్రంతా కూడా సిట్లోనే ఆయన ఉండడం జరిగింది. ఇవాళ ఉదయం తర్వాత ఆయన్ను విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. ఏసీబీ కోర్టులో హాజరుపరిచిన తర్వాత ఇరుపక్షాల వాదనలు, అటు మిథున్ రెడ్డి తరపున వాదనలు కూడా వినిపించారు. ఇంకొక వైపు ఈ కేసు సంబంధించి సిట్ తరపున కూడా వాదనలు వినిపించినటువంటి నేపథ్యం. ఇంకొక వైపు సిట్ కూడా ఆయనకు సంబంధించినటువంటి విషయంలో మొత్తం ఈ స్కామ్కు సంబంధించినటువంటి వ్యవహారంలో మిథున్ రెడ్డి పాత్ర ఏంటి, మిథున్ రెడ్డిని ఎందుకు రిమాండ్కి ఇవ్వాలి, తర్వాత ఎందుకు విచారించాలి, ఏ విషయాలు రాబట్టాలి, తర్వాత చివరి లబ్ధిదారు వరకు వెళ్ళాలంటే ఈయన్ని ఖచ్చితంగా ఎందుకు విచారించాలనేటువంటి అంశాలను చాలా క్షుణ్ణంగా పొందుపరచడం జరిగింది. ప్రధానంగా చూసినప్పుడు మిథున్ రెడ్డి ఈ పాలసీ విధించిన నేపథ్యంలో రేపే కస్టడీ పిటిషన్ వేయబోతున్నారు అనేది సిట్ అందుకు సంబంధించి కూడా కసరత్తు చేస్తుంది. ఎందుకంటే ఎక్కువ సమయం కూడా తీసుకోకుండా మరో 20 రోజుల్లోనే ఛార్జ్షీట్ మరొకటి దాఖలు చేయాల్సి ఉన్న నేపథ్యంలో ఆయన్ని ఈ లోపే విచారించాలి, అనేక అంశాలు కూడా రాబట్టాలి అనేటువంటిది సిట్ ముందున్నటువంటి ఆలోచన. వీరితో పాటుగా ఇక ఈ మద్యం కుంభకోణం సంబంధించినటువంటి విచారణ కూడా ఒక విధంగా చెప్పాలంటే ఒక ఫైనల్ స్టేజ్కి చేరిందని చెప్పొచ్చు. ఎంపీ ఇప్పుడు వరకు జరిగినటువంటి విచారణ ఒక ఎత్తు అయితే, ఇప్పుడు మిథున్ రెడ్డిని విచారించడం, ఆయన్ని కూడా అరెస్ట్ చేసిన తర్వాత ఇక కీలకమైనటువంటి వారు ప్రధానంగా
ఈ యొక్క పాలసీని రూపొందించిన దగ్గర నుంచి మొత్తం ఏ రకంగా తమకు సంబంధించినటువంటి కమిషన్ల రూపంలో వసూలు చేశారు, ఆ సొమ్మును ఎక్కడికి తరలించారు, ఎలా తరలించారు, బ్లాక్ మనీని వైట్ చేసేందుకు చేసినటువంటి ప్రయత్నాలు ఏంటి, రియల్ ఎస్టేట్లో ఏం పెట్టుబడులు పెట్టారు, లేకపోతే బంగారం కొనుగోళ్లు సంబంధించి సినిమాల్లో పెట్టుబడులు, హాస్పిటల్స్, ఇలా అనేక రకాలుగా చేయడమే కాకుండా ఎన్నికల సమయంలో ఈ సొమ్ముని వినియోగించారా, పట్టుబడ్డ సొమ్ము కూడా మద్యం కుంభకోణంలో సంపాదించినటువంటి అక్రమ సంపాదనలో వచ్చినటువంటి సొమ్మేనా, ఇలా అనేక అంశాలు కూడా వెలుగు చూడబోతున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ ప్రస్తుతం మద్యం కుంభకోణం ఇప్పుడు వరకు జరిగిన విచారణ కంటే ఇక జరగబోయేటువంటి పరిణామాలు కూడా చాలా చాలా కీలకం కాబోతున్నాయి అనేది మాత్రం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. సో అందులో భాగంగానే మిథున్ రెడ్డికి సంబంధించి కూడా రిమాండ్ విధించారు. ఆయన్ని మరికొద్దిసేపట్లోనే విజయవాడ ఏసీబీ కోర్టు నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలుకు కూడా తరలించబోతున్నారు. ఇప్పటికే ఆయనకు తరలించేందుకు వాహనాలను కూడా సిద్ధం చేసుకుంది సిట్. సో కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఏసీబీ కోర్టు తీర్పు ఏదైతే ఆదేశాల తర్వాత ఆయన తరలించడం ఒక ఎత్తు అయితే, సిట్ నెక్స్ట్ ఆయన్ను రిమాండ్ సంబంధించినటువంటి విషయం క్లారిటీ వచ్చిన తర్వాత కస్టడీ కోరబోయేది నెక్స్ట్ స్టెప్. ఇక దీంతో పాటుగా మిగిలినటువంటి వారి విచారణ ప్రధానంగా చూస్తే ఈ యొక్క లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి విషయంలో ఇప్పటి వరకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా మొత్తం దీంట్లో భాగస్వాములు అయినటువంటి వారిని విచారించారు. కానీ ఈ శాఖకు మంత్రిగా డిప్యూటీ సీఎంగా పనిచేసినటువంటి నారాయణ స్వామికి కూడా నోటీసులు ఇచ్చి విచారణకు రమ్మన్నారు. ఆయన కూడా రాబోతున్నారు. ఇంకోవైపు ఈ కేసులో విచారణ లోతుల్లోకి వెళ్లే కొద్దీ మొత్తం ఆ సొమ్ము ఇక్కడి నుంచి భారతదేశం నుంచి దాటించినటువంటి పరిణామాలు కూడా ఉన్నాయి, హవాలా రూపంలో కూడా వెళ్ళి ఉంటుంది అనేది సిట్ అనుమానం. ఇక ఆ రకమైనటువంటి పరిస్థితులు, పరిణామాలు, అందుకు సంబంధించినటువంటి ఆధారాలు వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఈడీ కూడా రంగంలోకి దిగితే ఇంకా చాలా సీరియస్నెస్ ఈ కేసులో కూడా పెరగబోతోంది. దీంతో ఇవి జరుగుతున్న సమయంలోనే అంతిమ లబ్ధిదారు ఎవరైతే ఈ యొక్క మద్యం సంబంధించినటువంటి దాంట్లో ఖచ్చితంగా రిమాండ్ రిపోర్ట్లో కూడా మిథున్ రెడ్డి దీంట్లో కూడా ఒక పాత్రధారి, సరే ఆయన కంటే ఆయన తర్వాత అంతిమ లబ్ధిదారులు ఉన్నారు అనేటువంటి విధంగా ప్రస్తావించిన నేపథ్యంలో ఖచ్చితంగా వారి దగ్గరికి ఈ కేసు వెళ్ళబోతోంది అనేది మాత్రం అర్థమవుతుంది. ఎస్ రామారావు చెప్పండి, ఇక్కడ ఒక అంశం చెప్పండి. మిథున్ రెడ్డి సంబంధించినటువంటి విషయంలో విచారించాలి, ఆయన ద్వారా విచారణ చేసిన తర్వాత నెక్స్ట్ టార్గెట్ ఎలా ఉండొచ్చు, ఎందుకు ఆయన్ని విచారించాల్సినటువంటి అవసరం ఉంది, కేసులో అంటే ఈ స్కామ్లో ఉన్నటువంటి కీలక పరిణామాలు తెలుసుకోవడమేనా, లేకపోతే వచ్చినటువంటి సొమ్ము, అక్రమంగా వచ్చినటువంటి సొమ్మును ఆయన ఎవరికి చేరవేశారు, ఎక్కడికి చేరవేశారు, వాళ్ళెవరు అనేటువంటి విషయాన్ని కూడా రాబట్టబోతున్నారా? శ్రీహరి, ఇక్కడ అంతిమ లబ్ధిదారుడు ఎవరనేది తేలాలి అంటే మిథున్ రెడ్డిని కస్టోడియల్ ఇంట్రాగేషన్ చేయాలి అనేది సిట్ చెప్తోంది. ఈరోజు రిమాండ్ రిపోర్ట్లో కూడా అదే పేర్కొంది. పైగా అందులో కూడా క్లియర్గా రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, ఆ రిమాండ్ రిపోర్ట్లో అప్పటి ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి డబ్బులు చేరటానికి ముందు మిథున్ రెడ్డి వద్దకు వచ్చాయి అని చెప్పి పేర్కొన్నారు. అంటే ఇప్పుడు మిథున్ రెడ్డి వద్ద వరకు కూడా డబ్బులు వచ్చాయి అనేది స్పష్టంగా ఇప్పటి వరకు తేలిన ఇన్వెస్టిగేషన్లో తేలింది. ఫర్దర్గా ఈ డబ్బులు ఎక్కడికి వెళ్ళాయి, ఎవరు చెబితే మిథున్ రెడ్డి ఈ మద్యం విధానం మార్పు కానీ, ముడుపులు సేకరించడం కానీ, డిస్టిలరీల నుంచి సేకరించేందుకు ఒక నెట్వర్క్ను ఏర్పాటు చేసుకోవటం కానీ, ఆ డబ్బులు మొత్తాన్ని కూడా షెల్ కంపెనీల ద్వారా, బంగారం కొనుగోలు ద్వారా, రియల్ ఎస్టేట్ కంపెనీలు, మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, షెల్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడం ఎవరి ఆదేశాల మేరకు చేశారు, ఎందుకు చేశారు, ఇది ఇప్పుడు తేలాల్సి ఉంది. అందువలన ఈ అంశం తేలాలి అంటే మిథున్ రెడ్డిని ఫర్దర్గా కస్టోడియల్ ఇంట్రాగేషన్ చేయాలి అనేది సిట్ ప్రధానంగా చెప్తోంది. అయితే రేపే కస్టడీ పిటిషన్ని సిట్ ఫైల్ చేయబోతుంది. దీనికి సంబంధించిన పిటిషన్ కూడా సిద్ధం చేసుకుంది. ఈరోజు సండే కావడంతో కేవలం మిథున్ రెడ్డి రిమాండ్ను విధించటమా లేదా అనేది, ఆ రిమాండ్కి సంబంధించిన రిపోర్టును పరిశీలించడం, తర్వాత రీజన్స్ ఫర్ అరెస్ట్, గ్రౌండ్స్ ఫర్ అరెస్ట్ అనేది కూడా ఆ రెండు రిపోర్టులను పరిశీలించిన తర్వాత కొద్దిసేపటి క్రితమే న్యాయాధికారి ఒక ఉత్తర్వులు జారీ చేశారు. ఆగస్టు వరకు రిమాండ్ అని, 1 వరకు రిమాండ్ అని. అయితే మిథున్ రెడ్డి తరఫున కూడా రేపు ఇంకో పిటిషన్ ఫైల్ చేయబోతున్నారు. ఎందుకంటే పార్లమెంటు సెషన్ జరుగుతుంది, రేపటి నుంచి ప్రారంభం కాబోతుంది. కాబట్టి ఆయనకి బెయిల్ ఇవ్వాలి, మధ్యంతర బెయిల్ ఇవ్వాలి అని చెప్పి ఒక పిటిషన్ ఫైల్ చేయడంతో పాటు